ఏ రంగంలో రాణించాలన్నా మాట తీరు ఎంతో మృదువుగా ఉండాలి. ఎదుటివారు ఆకర్షితులవ్వాలి. సంస్కారవంతంగా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండా ఎంతోమంది మనల్ని అభిమానిస్తారు, స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ నోటి వాచరత్వంతో ఎదుటివారు ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే విషయాలను మరిచి ఏది పడితే అది మాట్లాడటం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించటం లాంటివి చేస్తే ఎవ్వరూ హర్షించరు. మాట్లాడిన వారు కూడా తాత్కాలిక విజయాలను పొందుతారే కానీ అది శాశ్వతం కాదు. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు ప్రస్తుతం తత్వం బోధపడింది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పాటు అక్కడి నియోజకవర్గ ప్రజలు తిరగబడుతూ ఉండటంతో ప్రస్తుతం నగరి నుంచి చెన్నైకి మకాం మార్చారు. కొత్తగా ఉపాధిని పొందుదామని ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ రంగంలో గతంలో తాను చేసిన జబర్దస్త్ కార్యక్రమానికి మళ్లీ జడ్జిగా వెళ్దామని మల్లెమాల సంస్థ అధినేత ఎం శ్యాంప్రసాద్ రెడ్డిని అడిగినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబుపై, నారా లోకేష్ పై రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు. రాజకీయాల్లో వివాదాస్పదురాలిగా మారటంతో పాటు పై సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న మల్లెమాల సంస్థ రోజాను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో తెలుగు భాషల్లో ఉన్న టీవీ రంగంలో తనకు అవకాశాలు రావని గ్రహించి ఆమె తమిళం, కన్నడంలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె భర్త సెల్వమణి దర్శకుడు కావటంతో ఆయన కూడా అవకాశాల కోసం మాట్లాడుతున్నారని, తమిళంలో ఓ 2 ఛానళ్లలో కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఓ 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఆమె రాజకీయాలకు, తెలుగు సినీ రంగానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు.